కొట్ల దగ్గర నుండి ఫోన్ వస్తుంది, మెట్లు దిగుతుంటే కొట్ల దగ్గర నుండి ఫోన్లు వస్తుంది అనమాట. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాళ్ళ అన్నలు ఆమెని అర్థం చేసుకోలేదు. ఆమెని తీసుకెళ్ళి ప్రియులరా తోటకు, ఏంటండి ద్రాక్ష తోటకు కావలిగా ఉండమని ఉంచారు. ఆ ఎండలో ఎండలు తిరిగి 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 స్కిన్ టోన్ మారిపోయిందండి. సన్ స్క్రీన్ కూడా లేదనుకుంటున్నాను, సన్ స్క్రీన్ లోషన్ కూడా లేనట్టుంది బాబాయ్కి. నల్లగా అయిపోయింది. అందరూ నల్లని దాన అంటే నల్లని దానాన్ని మనం చిన్న చూపు చూడొద్దు. నేను నల్లని దానైనను సౌందర్యవంతురాలని ఏం చేద్దాం? మా వెధవులు మా బ్రదర్స్ ఉన్నారు కదా, వాళ్ళు నన్ను ఈ ద్రాక్ష తోట కావలి కాయమని చెప్పారు, కాబట్టి నేను ఇలా నల్లగా మారిపోయాను అంటది. ఫ్యామిలీలో ఆమెకి పెద్ద సపోర్ట్ లేదండి. ఆ తర్వాత యెరూషలేములో చాలామంది కుమార్తెలు ఉన్నారు, వాళ్ళు సూటిపోటు మాట్లాడతారు. నోర్మై ఎప్పుడు చూసి నా ప్రియుడు నా ప్రియుడు నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా ప్రియునికినే సొంత నర్మై ఎప్పుడు చూసిన ప్రియుడు ప్రియుడు అంట, ప్రాణప్రియుడు. ఏంటి నీ ప్రియుని విశేషం ఏంటంటే, నా ప్రియుని గురించి నేనేం చెప్పాలి? ఆయన ధవళవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మందిలో అతికాంక్షణీయుడు. చెప్పలు కూడా మొదలు గట్టిగా 10,000 మందిలో కూడా గుర్తించగలిగిన అపురూపమైన సుందరమైన వాడు, మనోహరుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆర్మై అని ఆ యెరూషలేము కుమార్తెలందరూ కూడా సూటిపోటు మాట్లాడుతుంటారు. అటు ఫ్యామిలీలో సపోర్ట్ లేదు, ఇటు యెరూషలేము కుమార్తెలు ఏదో ఒకటి అంటుంటారు. చర్చికి వచ్చినా కూడా యెరూషలేము కుమార్తెలే కుసా చేసే ప్రార్థన, కుసా అర్థం ఎందుకు, కుసా చిన్నగా ప్రార్థన చేసే దేవుడి కుసా అంటుంటారు. ఆ ప్రేమలో పరవశించేవాళ్ళు పరవశిస్తూ ఉంటారా? కొంతమంది కూర్చోబెడతారు.